శ్రీమన్నారాయణ శరణం. అందరికీ శ్రీమన్నారాయణ సత్సంగం ద్వారా ఆహ్వానిస్తున్నాం. శరణం అంటే భగవాన్ యొక్క పాదాంబుజ ద్వయం, అంటే పాదములు, పద్మము లాంటి పాదములు. ఈ పాదములు చాలా చాలా రుచి అయినవి. శ్రీరామ నామం ఎంత రుచిరా అని త్యాగరాజస్వామి చెప్పినట్లు భగవంతుని యొక్క పాదములకు కూడా అంత రుచి ఉన్నది. అందువల్లనే శ్రీమద్ భాగవతం, భగవద్గీత, బ్రహ్మసూత్రం, గద్యత్రయం, పాదుకా సహస్రం లాంటి చాలా చాలా గ్రంథాల్లో శ్రీ భగవంతుని యొక్క పాదములను మట్టుకు చాలా గొప్పగా వర్ణించారు. ఈ విషయంలో మనకు తోచిన ఒక విషయం, ఇది ఎంత రుచి పాదములు అని భగవంతునికే ఒక ఆశ వచ్చినది. దాని విషయంగానే మహాప్రళయంలో ఒక అశ్వత్థ ఆకులు, ఆలిలే అంటారు, ఆ ఆకు మీద, చాలా మృదువైన ఆకు మీద బలువైన కృష్ణుడు, బాలకృష్ణుడు తేలి వస్తున్నాడు. అతని మార్కండేయులు చూస్తున్నారు. అతను ఒక్కడే జీవించున్నాడు, చిరంజీవి చూస్తున్నాడు. బాలకృష్ణుడు తన పాదముల యొక్క రుచిని తానే అనుభవించడానికి కాలు యొక్క పొటన వేలుని తన నోట్లో పెట్టుకొని రుచించాడు. ఇటువంటి పాదాంబుజ ద్వయం అంటే పాదములను తాను రుచించడానికి భూమాదేవి చాలా చాలా ఆశపడింది. మహాలక్ష్మి ఎప్పుడు శ్రీమన్నారాయణ యొక్క పాదములను విడదు, ఎప్పుడూ పాదముల దగ్గరే ఉంటుంది. భూదేవి ఎలా కాదు. ఎంతైనా కూడా వరాహావతారంలో భగవంతుడు భూమిని తన దంతములతో వరాహావతారం పంది రూపంగా వచ్చి దంతములతో తీసి అంతరిక్షంలో పెట్టి ఉన్నా కూడా అతని పాదములను రుచించాలి, అతని పాదములను స్పర్శించాలి అని భూమాదేవి చాలా చాలా ఆశపడింది. భగవంతునికి తెలుసు కృష్ణావతారం వరకు కాచున్నది. కృష్ణావతారంలో కూడా యమునా నది బాలకృష్ణుణ్ణి, పసిపాపని వసుదేవులు తీసుకొస్తున్నప్పుడు చాలా చాలా ఎత్తుకు ఎగిరి అతని పాదాలని స్పర్శించి తరువాత దిగింది. అటువంటి పాదములను ఇంకా ఇంకా ఆశతో భూమాదేవి ఎదురు చూస్తూ ఉన్నది. దానికైన సందర్భం వచ్చినది. మహాభారత సంగ్రామం, కురుక్షేత్రం. భీష్ముడు, ద్రోణులు వాళ్ళ యొక్క యుద్ధం ముగిసింది. తరువాత కర్ణుడు చాలా గొప్పగా వీరంగా యుద్ధం చేసుకున్నాడు. అతనికి అన్ని అస్త్రాలు మర్చిపోయిన నాగాస్త్రం మటుకు పూజించి భద్రంగా పెట్టుకున్నాడు. ఆ నాగాస్త్రాన్ని అర్జునుని మీద ప్రయోగించాడు. చాలా భయంకరంగా వస్తున్నది. జ్వాలలో విషం కక్కుకుంటూ వచ్చినది. అర్జునుడు చాలా భయపడిపోయాడు. కృష్ణ పాహిమాం ప్రపన్నం అన్నాడు. కృష్ణుడు ఆ సమయంలో తన పాదాలని భూమి మీద స్పర్శించాడు. ఒక్కసారిగా అదిమాడు. అప్పుడు భూమాదేవికి చాలా చాలా సంతోషమైనది, పరవశమైనది. ఒక్క అడుగు దిగడానికి బదులు 2 అడుగుల పైన దిగినది. తను భగవంతుని యొక్క పాదాలని రుచించినది. అటువంటి పాదాలని మనము ఎప్పుడు మనకు రక్షించే ఒక ఉపాయంగా కాకుండా, అతడు ఆ పాదములు చాలా రుచి అయినవి. ఆ పాదములను ఎప్పుడు ఒక ప్రేమికుడు ప్రేమికురాలకు తలుస్తూ ఉంటాడో, ప్రేమికురాలు ఎప్పుడు ప్రేమికుడిని తలుస్తూ ఉంటుందో, ఆ విధంగా మనము శ్రీ భగవంతుని యొక్క పాదములను, శరణాలను మనము రుచి చూడడానికి, రుచిగా అనుభవిస్తూ ఎప్పుడూ మనము ఏ పని చేస్తున్నా కూడా శ్రీమన్నారాయణ శరణం, శ్రీమన్నారాయణ శరణం అని చెప్తూ ఆ పాదముల రుచిని మనం అనుభవిస్తూ ఉండాలి. మన
మన యొక్క జీవితం ఈ జన్మతో ఇప్పుడే ముగిసిపోతుంది. ఇప్పుడే వైకుంఠం, తర్వాత మనం తిరిగి రాము. ఈ విషయాన్ని అందరూ మనసులో ఉంచుకొని శ్రీమన్నారాయణ శరణం శ్రీమన్నారాయణ శరణం చెప్తూ ఉండాలి. శ్రీమన్నారాయణ శరణం.